Please subscribe to Telugu 7 Media. Andriki Namaskaram. First of all, it's an honor to be standing before such esteemed guests. Thank you for this opportunity. Shashi sir, it's been a privilege to work with you. I've been a student throughout, just trying to learn. Thank you so much. Vijayani sir, this is a great opportunity to have known you, to have worked in your production. Thank you so much. Thank you so much to all the guests. Thank you again. Short and sweet. Thank you so much. Thank you and wish you good luck. Thank you, Kavya. అండ్ నా ఇందాక టీజర్ ప్లే అయినప్పుడు మనం ఆ లాస్ట్లో ఆ పదాలు విన్నాం కదా, అమ్మ అమ్మేగా, డెఫినెట్గా ఎవరి అమ్మ అయినా అమ్మే కదా. జీవితంలో ఎంత పైకి వచ్చినా, ఏం సాధించినా సాధించకపోయినా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది తన పిల్లల పట్ల అమ్మే అన్నమాట. సో ఎలాంటి ఐ థింక్ అమ్మ అమ్మేగా. ఫస్ట్ తన కడుపు నింపుకోవాలని చూడదే అమ్మ, ఫస్ట్ పెట్టిన తర్వాత తింటుంది. సో ఇట్ ఫీల్స్ లైక్ కరెక్ట్. మీరు ఇంట్లో అమ్మకి భయపడతారా, నాన్నకి భయపడతారా ఎక్కువ? భయం అనేది లేకపోతే భయపెడతారా మీరు ఇద్దరిని కలిపి? నేను ఎవరికి భయపడను. ఆవిడ ఆడపిల్ల కాదు, ఆడపులి ఆవిడ. అండ్ ఎస్, ఒక బెస్ట్ మెమరీ షేర్ చేసుకోవాలి అంటే అమ్మకి సంబంధించి నాకు అమ్మే బెస్ట్. నేను నా ఫేవరెట్ మెమరీ చెప్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పటి వరకు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ వస్తువు అది ఎప్పుడు కొనలేదు. మా అమ్మకి పెళ్ళి అవ్వకముందు మా అత్త చెప్పింది మా నాన్నకి ముక్కుపుడక అంటే ఇష్టం అని చెప్పి, అందుకే మా అమ్మ కొట్టించుకుంది. చాలా ఇష్టం మా అమ్మకి. నాకు మా అమ్మని ముక్కుపుడతో చూస్తే చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళేది కొనింది లేదు. లైక్ ఐ డోంట్ రిమెంబర్. తెలీదు కూడా నాకు గోల్డ్ రేట్ ఎంత ఇది, అది చాలా అజ్ఞానంలో బతుకుతుంటాను ఆ విషయంలో. బట్ ఒకసారి ఐ థింక్ 2022 or 23 ఫ్రెండ్ తోటి వెళ్ళాను. అక్కడ అన్ని ముక్కుపుడకలు ఉంటే ఫస్ట్ టైం అమ్మకి ఏదైనా కొనాను. నాకు ముక్కుపుడక కొన్నాను చిన్నది. అది తీసుకెళ్ళిస్తే ఎప్పుడు కొనలేదు కదా, మా అమ్మ కూడా అర్థం కాలేదు. నీకోసం కొనుక్కున్నావు పాప అంటే, నాకు ఎక్కడుందబ్బా నీకోసం కొన్నాను అంటే షీ డోంట్ బిలీవ్. సో షీ వాజ్ అంటే చిన్నపిల్లలాగా వెళ్ళి అద్దం ముందు అప్పటికప్పుడే మార్చుకొని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంది. అది నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మకి నిజంగా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, ఫోన్ చేసి లవ్ యూ చెప్తే చాలేమో. నాకు తెలిసినంతవరకు అదే పెద్ద గిఫ్ట్. ఏదో ఒకసారి చెప్దాం ఆ గిఫ్ట్. ఫోన్ చేసి ఒక ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. హలో అనకుండా ఐ లవ్ యూ అమ్మా అనండి మీరు డైరెక్ట్గా. లెట్స్ సీ. హలో అంటాను ఫస్ట్ హలో. అమ్మా ఏమా ఐ లవ్ యూ. I love you too, darling. ఓకే, సో స్వీట్. సూపర్. అమ్మా ఏదో ఈవెంట్లో ఉన్నాను అంటే నాకు కూడా చేయాలనిపించింది, కానీ వాళ్ళు చేయమంటే చేశా. లోపల ఉంది కాకపోతే ఇలా బయటకు వచ్చింది. బాయ్. ఓ మా అమ్మ లంచ్ తర్వాత నిద్రపోయింది. ఐ వోక్ హర్ అప్ అండ్ ఐ సెడ్ లవ్ యూ. మరి ఇమీడియట్ గా అసలు శ్రీనాథ్ మా ఇంట్లో మేము చాలా ఓపెన్గా ఉంటామండి. మా ప్రేమ చాలా అట్లా కొట్టినట్టు ఉంటుంది. వెరీ ఓపెన్ వోకల్ అబౌట్ అవర్ లవ్. అది కనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ లవ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సో టచ్ వుడ్, ఎప్పుడు మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నమస్కారాలు, మీడియా ప్రెస్ అందరికి నమస్కారాలు. శ్రీనాథ్ గారికి హలో సార్. మరి మా మెగాస్టార్ గారి అమ్మాయి, అఫ్కోర్స్ నాగబాబు గారి అమ్మాయి, హాయ్ అండి. 100 దేవుళ్ళు 2016లో బిచ్చగాడి సినిమాతో సార్తో నేను సినిమా మొదలుపెట్టాను. డైలాగ్స్ అండ్ పాటలు రాయడం, డబ్బింగ్ చేయడం. సార్ ఆల్మోస్ట్ 1 decade హ్యాస్ కంప్లీటెడ్ సార్. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం.
మంచి సినిమాలు చేసాం, చెడ్డ సినిమాలు చేసాం. 100 దేవుళ్ళు ఈ సినిమా గురించి చెప్పాలంటే మా దర్శకులు శశి గారి గురించి చెప్పాలి. ఒక అమ్మలాగా అనమాట. చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుంచి ఆయన అన్నిట్లో డబ్బింగ్ దగ్గర కూడా ఆయన వచ్చి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన చెక్ చేస్తుంటారు అనమాట. తర్వాత దీన్ని సినిమా అనడం కన్నా ఒక గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు ఈ సినిమా. మాటి మాటికి వివేకానంద గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు పుట్టలేరు. అందుకనే మన డైరెక్టర్స్కి పూని మంచి మంచి కథలు రాయించి వాళ్ళతో ఇలాంటి ఒక మంచి పనులు చేయిస్తుంటారు. నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రెస్ వాళ్ళందరికీ, సీనియర్స్ అందరికీ, జూనియర్స్ అందరికీ, ఎందుకంటే అంత గొప్ప ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో అమ్మకు జరిగిన ఒక సంఘటన మీద సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక సంఘటన, అదే ఈ సినిమా చూశాక చెప్తే బాగుంటుంది. అలాంటి ఒక సంఘటన మీకు జరిగితే సమర్థిస్తారా అంటే నేను సమర్థిస్తాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను మా అమ్మకి. ఇంకా ఈ సినిమాలో పాటలు రాశాను. ఇలా ముందు కూడా అన్ని సినిమాల్లో పనిచేయాలని, విజయాంటన్ గారు నాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శశి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫాతిమా మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత మంచి సంగీతాన్ని అందించారు శ్రీరామ్ బాలాజీ గారు. ఆయన రాలేదు ఇవాళ కొన్ని పనుల వల్ల. ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. To my beloved all Telugu speaking people, good evening to everyone. About 10 years ago, I came with Vijay Antony sir for Bichagada movie here. But you folks, without knowing anything about us, you gave us a warm welcome and a super duper hit, huge blockbuster hit you gave us. It still remains in my heart. I'll never ever forget that gratitude. I'll never. Thank you people. Thank you folks. I have come once again with the same Vijay Antony, with the same mother and son relationship story. But this time, this Vanda Devulu is totally different from Bichagadu. Because a son saw a mother as a goddess, that is Bichagadu. A son got used to seeing his mother as human being, just a human being. That is Vanda Devulu. Really, we treat or we consider our mother as God, definitely that thing will favor to us only. But we consider our mother as a human being, definitely that is going to be favor to them, to our mother. What we are going to do? What should we do? That is what this film is going to deal. Definitely this movie, this Vanda Devulu, make you super happy, as good as Bichagadu. As a writer and director, I'm giving 100% assurance to you. Definitely, this film also may make you happy because it's a highly entertaining and very emotional scenes-packed movie. Definitely, you are going to enjoy it. Thank you all. I personally thank you. I want to thank you, Niharika and Trinadra sir. Then all the media and press people. Thank you all. Basa Shrigar, always salute you. All the Vijay Antony's movies. Yeah, you have done a great job. Always you are doing a great job. I know that. Before coming here, I happened to speak my distributor Subbareddy Garu sir. He's very He's just a down to earth person. Sir, definitely you are going to
feel happy, sir, about this movie after the release. Thank you. For sure, sir. Thank you, sir. Be here, sir. Please stay back, sir. Film to us and wish you good luck. And now I request everybody, ఇప్పుడు అందరినీ వేదిక మీదకి పిలిచే సమయం అయిపోయింది. I request భాష్యశ్రీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాను. నా డైరెక్టర్ త్రినాథరావు నక్కినాని వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. ఆవిడ ఎంత అందంగా ఉంటారో ఆవిడ అలాగే మన మనసుకి టచ్ అయ్యే సినిమాలు మన అందరికీ అందించడం జరిగిందనమాట. కమిటీ కుర్రాళ్ళు అంటూ, రాకాస అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మన సౌండ్ ఆపండి. Every movie, I keep two bosses in my mind. One is super boss, that is audience. Okay, I never cheat them. I never cheat them. Because they are giving, before coming into the theater, they are giving money and come to see the movie, watch the movie. Sir, what a belief on me they are having. What a belief. So I'll never cheat them, always. This movie also going to what? Make them happy. And the another boss, first one is super boss, second one is first boss. That is my producer. Okay, they are investing money for the, because of just I'm narrating one story, but they are investing crores and crores of money on that. So that boss is my first boss. Okay, here in this movie, for this Vande Devulu movie, my producer is Fatima Vijayantini. Thank you, ma'am. Thank you so much. Sorry for forgetting this. Actually, I wanted to thank them all first, but it happened. Thanks. Thank you. ఇట్స్ వెరీ జెన్యున్ అండ్ వెరీ హానెస్ట్. సో అది సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట శశి గారు. థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ శ్రీనాథరావు గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. అలాగే వందదేవుల సినిమా యూనిట్కి కూడా నమస్కారం. అలాగే నిహారిక గారికి నమస్కారం. అండ్ ఫాతిమా గారికి, మా విజయ్ యాంటోనీకి, శశి, మా రైటర్, అండ్ మన్యు రమేష్ గారికి. మన్యు రమేష్ గారిని చూస్తే నాకు ఏం గుర్తు వస్తుందో తెలుసు అబ్బాయిలు. నేను ఆయన ప్రొడ్యూసర్గా చేసిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు ఆయనకి హోండా సివిక్ కార్ ఉండేది, వైట్ కలర్. రోజు బ్రేక్ టైంలో ఆ కార్ దగ్గరికి వెళ్ళి కార్ని టచ్ చేస్తూ ఉండేవాడిని. అది ఆయన ఎప్పుడు చూసారే కానీ ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏంటి త్రినాథ్, నేను అబ్జర్వ్ చేస్తున్నా, రోజు ఈ కార్ని టచ్ చేస్తున్నావు ఏంటని. అయ్యయ్యో, నేను ఏదో కార్ని చేయాలని కాదండి, నేను ఎప్పుడైనా పెద్ద డైరెక్టర్ని అయితే ఫస్ట్ హోండా సిటీ కారే కొనుక్కుంటానండి అన్న. అంటే డెఫినెట్గా నువ్వు డైరెక్టర్ అవుతావు కదా, నాకు నమ్మకం ఉంది, బట్ నువ్వు మాత్రం హోండా సిటీయే కొనాలి అని అన్నారు ఆయన. నేను లోకల్ సినిమా కంప్లీట్ అయ్యాక నేను ఫస్ట్ కార్ నా లైఫ్లో కొన్నది హోండా సిటీయే. సో ఆయన చూసినప్పుడల్లా హోండా సిటీ కార్ గుర్తుకొస్తుంది. అండ్ నిజంగా విజయ్ యాంటోనీ గారు ఫిల్మ్స్ అంటే డెఫినెట్గా ఒక యూనిక్ కంటెంట్ ఉంటుంది ప్రతి మూవీలో కూడా. నేను ఆయన సినిమాలు ఓన్లీ ఈ సినిమాలో ఆయన ఏ కంటెంట్ చూస్ చేసుకున్నారో చూడడం కోసమే చూస్తుంటాను నేను ఆయన సినిమాలు. ఎందుకంటే నాకు కూడా హీరో అవ్వాలని ఉంటుంది మనసులో. ఎందుకు ఇలాంటి పిచ్చగాట్లాంటి సినిమాలు చేద్దాం వాళ్ళు, కానీ పొట్ట అడ్డం వస్తుందే. సో ఇప్పుడు ఆయన చూసాక నాకు అర్థమైంది మన డ్రీమ్సే కానీ ఎప్పుడు నిజం కావని. ఎందుకంటే ఆయన చాలా స్లిమ్ ఉన్నారు, చాలా సూపర్ పర్సనాలిటీతో ఉన్నారు ఆయన. సో నిజంగా సార్, విజయ్ యాంటోనీ సార్, కంటెంట్ కోసం సినిమా చూడాలంటే మీ సినిమా చూడాలి. సో ఎందుకంటే ఆయన కంటెంట్ నమ్ముకొనే సినిమాలు చేస్తూ ఉంటారు. మంచి సెలక్షన్ ఆఫ్ ద కంటెంట్ సూపర్గా ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం. సో అందుకే ఈరోజు మా సతీష్ పిలవగానే సరే వస్తానబ్బా అని వచ్చాను. అంటే అంత బిజీగా ఏం లేను కానీ వస్తానని వచ్చాను అంతే. సో వెరీ హ్యాపీ అండి. ఈరోజు ఈ 100 దేవుళ్ళు అన్న ఈ సినిమాలో
నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్లో. ఎందుకంటే అది గొప్ప వర్డ్ 100 దేవుళ్ళు అన్నది. ఆ 100 దేవుళ్ళు ఈక్వల్ టు ఒక అమ్మ ప్రేమ అని బిచ్చగాడిలో స్టార్ట్ చేశారు. అదే 100 దేవుళ్ళని మళ్ళీ పెట్టుకొని మరలా అదే బిచ్చగాడు శశి గారి డైరెక్షన్లో సినిమా చేయడం అన్నది సూపర్గా నాకు మంచిగా అనిపించింది. సో ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద విజయం సాధించాలి. ఈ 100 దేవులను మించిన దేవుళ్ళతో మళ్ళీ సినిమా చేయాలని విజయ్ ఆంటోనీ గారు, శశి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ మనసులో ఉన్న కోరిక మీరు హీరో అవ్వాలని, అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. సో మన్యం రమేష్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. రమేష్ గారు ఒక మాట. అందరికీ నమస్కారం. బిచ్చగాళ్ళలో ఒక తల్లి కోసం కొడుకు ఎంత కష్టపడ్డాడు, తల్లి ప్రేమ కోసం కొడుకు ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తానేది చూపించారు. ఈ 100 దేవుళ్ళలో 2 పక్కల చూపించారు. బిడ్డల కోసం తల్లి ఎంత కష్టపడుతుంది ఫస్ట్ హాఫ్లో చూస్తే, సెకండ్ హాఫ్లో అదే తల్లి కోసం ఆ బిడ్డలు పడే తపన, ఆ తల్లి కోసం వాళ్ళు చేసిన త్యాగం కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. శశి గారు బిచ్చగాడులో ఎంత అద్భుతంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ అలాగే ఆ కెమెరా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి, సెంటిమెంట్ కానీ అది కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో. మన విలేజెస్ మనకి గోదావరి జిల్లాలో ఎలా అయితే ఉంటుందో అంతే అద్భుతంగా ఉంది ఈ సినిమా. చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే విజయవంతంగా సినిమాలు అన్నీ కూడా కంటెంట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాకి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్తారో అద్భుతంగా వాళ్ళకి ఏదైతే కోరిన అన్నీ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈవెంట్కి. అండ్ ఈ సినిమా ఆల్రెడీ చూసిన చాలా తక్కువ మందిలో నేను ఒకదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ నాకు ప్రివ్యూ వేసినందుకు ఆఫ్ ద ఫిలిం. శశి గారు, మీరందరూ బిచ్చగాడు బిచ్చగాడు అంటున్నారు. నేను శ్రీను సినిమా చూసి తెలుగులో ఎక్కెక్కి ఏడ్చాను సార్. ఫస్ట్ టైం దట్ ఫిల్మ్ వెన్ ఐ సాను ఇన్ తెలుగు విత్ వెంకటేష్ గారు దట్ యు డిడ్ నో శ్రీను. చాలా ఏడ్చాను సార్. నాకు చాలా స్ట్రాంగ్ మెమరీ ఆఫ్ దట్ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్. అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ అ గ్రేట్ ఫిలిం లైక్ బిచ్చగాడు. అంటే అందరూ మూవీ కన్సీవ్ చేసేటప్పుడు ఓకే, ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది, దీంట్లో కమర్షియల్ వయబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత పుష్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ ఫిలిమ్స్లో హార్ట్ పెట్టి చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, టీం అంతా. అది బిచ్చగాడిలో కనిపించింది నాకు. మళ్ళీ అది 100 దేవుళ్ళు సినిమాలో కనిపించింది. అందరూ మనసు పెట్టి వాళ్ళ 100% ఇచ్చారనిపించింది. అండ్ ఇలాంటి మూవీసు ఇందాక ఎవరో చెప్పినట్టు ప్రతి చోట ఉంటుంది, కానీ మనం వాటిని అంత కాన్సన్ట్రేట్ చేసి చూడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించదు. నేను చూసిన వరకు అయితే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఆర్ రాదర్ తల్లి అయిన తర్వాత కంప్లీట్గా అమ్మ అయిపోతారు. వాళ్ళలో అమ్మాయి కూడా ఉందని మర్చిపోతారు. బట్ ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్ని చాలా అద్భుతంగా రాశారు శశి గారు. అండ్ స్వసిక, ఐ థింక్ షీ బికేమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మర్స్. నేను ఆవిడని ఇది వరకు కూడా చాలా తమిళ మూవీస్లో చూశాను, బట్ ఈ మూవీలో ఆమె పర్ఫామ్ చేసింది ఇట్ వాస్ సో గుడ్. అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ పీపుల్ టు వాచ్ 100 దేవుళ్ళు సార్. డెఫినెట్లీ యువర్ డైరెక్షన్ అండ్ వాట్ స్వసిక గాట్ అప్ టు ద స్క్రీన్. అమాయకత్వం స్ట్రాంగ్గా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఉంటుంది. అమ్మలాగే, అమ్మలు అన్ని పనులు చేస్తారు, బట్ దెన్ వాళ్ళలో ఇన్నోసెన్స్ ఉంటుంది. అది చాలా బాగా తీసుకొచ్చారు ఆవిడ స్క్రీన్ మీదకి. సో షీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాసెట్స్ ఫర్ ద మూవీ. అండ్ బోత్ అజయ్ అండ్ శక్తి చాలా చాలా క్యూట్గా, చాలా ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ దట్ గ్రేట్ పర్ఫార్మర్స్. అండ్ ఈ మూవీకి చాలా వాల్యూ యాడ్ చేశారు. అండ్ ఆల్సో కావ్య, ఐవ్ సీన్ యూ ఇన్ విత్ లవ్. తక్కువ సేపు ఉన్నా కూడా ఐ థింక్ ద ఇంపాక్ట్ యూ బ్రింగ్ టు ద స్క్రీన్, యూ హ్యావ్ వెరీ ప్రిటీ ఐస్. సో ఐ థింక్
you've done a great job in this film and also in your previous film. ఆ సాంగ్ అంటే ఈ సినిమాకి నాకు ఫస్ట్ నచ్చిందే టైటిల్ సార్, ఎందుకంటే మాకు బిచ్చగాడు సాంగ్ చాలా ఫేమస్. అది కూడా ఇట్ సేస్ 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలా గుండెలేరమ్మ అని అంటుంది కదా. సో ఆ రీకాల్ వాల్యూ அது உங்களோட சாய்ஸா? சூப்பர் சார், நீங்கள் ஸ்மார்ட் சார், அது எனக்கு தெரியும். సో అంటే ఆ రీకాల్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ మా తెలుగు స్టేట్స్లో బిచ్చగాడు ఇస్ అ వెరీ వెరీ బిగ్ హిట్. సో మళ్ళీ మీ కాంబినేషన్లో వస్తుంది ఒక మూవీ అంటే ఆ రీకాల్ వాల్యూ మీరు ప్రతి లెవెల్లో తీసుకురావడం అనేది, యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూవ్. అండ్ ఆల్సో నేను విజయాంతిని గారి సినిమాలు చాలా చూశాను. ఆబ్వియస్లీ అందరూ అంటారు ఆయన ఫిలింలో చాలా కంటెంట్ ఉంటుంది, హీస్ అ గ్రేట్ మ్యూజిక్ కంపోజర్, హీస్ అ గ్రేట్ ఎడిటర్, హీస్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ బెటర్ యాక్టర్. But there is one thing that he is greater than all of this, is that he is a great human being. అంటే అంటే ఆయన మూవీస్ చూస్తారు, ఓకే, కొంతమంది మనం యాక్టర్స్ ఉంటారు, లేకపోతే మనం చాలా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఒకసారి వాళ్ళని కలవగానే ఎందుకు కలిసామరా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ మీద మనం బిల్డ్ చేసుకున్న కోట ఇమాజినేషన్, వాళ్ళు ఇలా ఉంటారేమో అనుకున్నది కొన్నిసార్లు కూలిపోతుంటుంది వాళ్ళని కలిసాక. కానీ విజయ్ ఆంటనీ గారిని కలిసిన తర్వాత నాకు అది రెట్టింపు అయింది, ద రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ ఆన్ హిమ్ యాజ్ అ హ్యూమన్. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది సార్. యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. మీరు చేసిన ప్రతి సినిమా ఎంత ప్యాషన్ తోటి చేస్తారు, ఎంత థాట్ తోటి చేస్తారు, 100% పుష్ చేస్తూ వెళ్తారు. ఇన్ తమిళ్లో ఎంత పుష్ చేస్తారో తెలుగులో కూడా అంతే పుష్ చేస్తారు. సో ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ సీ సమ్మన్ ఎల్స్ అంత కష్టపడుతున్నప్పుడు. సో సినిమా చూసినప్పుడు నాకు డెఫినెట్గా కథ, నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతాను, నేను వీళ్ళని చూస్తూ మాట్లాడాలి నాకు. సార్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిల్మ్, నార్మల్గా సినిమాల్లో మనుషులకి క్యారెక్టర్స్ ఉంటాయి, అమ్మ నాన్న కొడుకు తమ్ముడు అక్క చెల్లి, ఆల్ ఆఫ్ దట్. ఈ సినిమాలో ఫ్యాన్ నుంచి టీ కప్ వరకు అన్నిటికీ క్యారెక్టర్ ఉంది సార్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ రిటన్. అండ్ అదేదో పెట్టాలి కదా అని చెప్పి ఏదో சும்மா வைக்கணும்னு அந்த மாதிரி யூ டிட். ஓ సో బ్యూటిఫుల్ ఎవ్రీ రౌండ్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్. నార్మల్గా అనుకుంటున్నాను ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ చూసి ఎమోషన్స్ చాలా హెవీగా ఉన్నాయని, నేను సీట్లోంచి లెగిసి కూడా నవ్విన సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ వన్ ఆఫ్ వెరీ వెరీ బిగ్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ క్యారెక్టర్ ఈజ్ విజయ్ ఆంటనీస్ గారిస్ క్యారెక్టర్. మనం ఈ జనరేషన్లో అబ్బాయిల్ని చూసి ఓ హీజ్ అ గ్రీన్ ఫ్లాగ్ అంటాం కదా, హీజ్ అ గ్రీన్ ఫారెస్ట్. ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ చూసి ఇలా కూడా ఉంటారా అబ్బాయిలు, ఇలా కూడా ఉంటారా మెన్ అని అనిపిస్తుంది. సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ శశి గారు, లైక్ యూ సెడ్, యాజ్ అన్ ఆడియన్స్ బై ది ఎండ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నడువులో కొంచెం యూ మేడ్ మీ టెన్షన్ ఇన్ ద మిడిల్, బట్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా, ఫస్ట్ వర్డ్ సినిమా అయిపోయిన తర్వాత నాకు కలిగిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే చాలా హోల్సమ్గా ఉండింది. అంటే గుండె నిండిన హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఇట్ ఫెల్ట్ లైక్ దాట్. సో ఇట్స్ అ ఫిలిం దట్ ఈస్ వెరీ వెరీ థాట్ఫుల్గా చేసిన సినిమా. అలా అని చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే కాన్సెప్ట్, మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఒక ప్రాబ్లం, మనం అది ఒక ప్రాబ్లంలా కూడా అనుకోమేమో, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ వన్ హూ హ్యాస్ అ మామ్ షుడ్ వాచ్ 100 దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ June 19th అందరూ థియేటర్స్కి వెళ్తారు, ఈ సినిమా చూస్తారు, అండ్ బిచ్చగాడు కన్నా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. In Telugu, and you will be carrying all the messages, positive things to the audience. Thank you, Ramesh. Thank you. Yeah, you have really done a great job. Thank you, Ramesh garu. Thank you for everything. Andariki namaskaram. And I think you all know that. Okay, yeah. Satish, I want list. Guest list. Andariki namaskaram. And you all know that Sasi Garu only is the person who introduced me as music director in Dishoom.
before 20 years, right, sir? 20 years. 20 years. And after 20 years, after 10 years, he gave me one more milestone called Pichagadu. After Pichagadu, how many ever flop movies I give, people will never forget me. Again, once they put it in the TV, they will again think about Vijay Antony. And that movie is so powerful movie, which has really given me a great impact in my life, personal life, as well as in my career. And um, it has made me a very strong actor in that, in both industry. And it gave a very good placement as actor for me in this industry too, Telugu too. And thank you so much for everything, Sashi Garu, for doing two things. And this is the third milestone. Sorry, sir. Thank you, sir. And this is his third milestone, and I'm really proud to produce this movie. And when Sasi sir told me the story, I really cried. I couldn't control my tears. And he had given me a wonderful opportunity to be a lover boy. So far, I have acted in so many movies. No one have appreciated me for my acting. Can you believe in Harika? No one. Yeah, in this movie, everyone is cute. Yeah, my heroine did something like this. What is this? How is this called in English? Pinching my, yeah. She was telling me, you are so cute. And she did all those things. See, I have acted in 25 movies so far. No one have really done anything to me. No one have done anything to me. And most of my directors are calling me lover boy after seeing this movie. And I have done a very small and very important role in the movie. And the role looks very peculiar because of the writing. And all credit goes to my director only. And thank you, Basha Sri Garu, for translating and converting. And he's my backbone in this industry. When it comes to Telugu, I don't need to worry about anything about the dubbing works. He will be working like a producer. Where is Basha Sri Garu? Thank you so much, sir. And Basha Sri Garu's placement in my career is very, very important. One more milestone. Thank you so much for everything. And my co-actors, we have Sasi sir have introduced a new cameraman, new editor, and new music director in this movie. And they all have done a great job. And director Tirunad Rao, Nikkinath Garu, sir. Thank you so much, sir, for coming, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Yeah, please. Sorry. Yeah. Niharika Kondila Garu. Thank you, Niharika Garu. Yes. That's it. Okay, thank you, Garu. Thank you, Garu. Thank you. See, for every producing a movie is a very easy job, actually, comparing distribution. At the end of the day, we are all waiting for a good placement of theaters only. And in this movie, I am very much happy that I am associated with Subbareddy Garu and Maitri Shashi Garu. And Neha Garu told a lot about you, and even Ramesh Garu. And I hope this movie will give both of us a very big success. Thank you, Subba Garu. And one more person, Satish Garu. Thank you so much. Without my presence, you are taking this, you own this project and doing so many things for the project. Thank you so much. And Suresh Kunti Garu, you are my lucky charm. If you are going to be in a project on stage, it is a hit movie. And like Dr. Salim, and you came for Bichagada also. Thank you so much, sir. Thank you, everyone. Without you, it is not easy to reach public. And for this movie, I'm going to play the preview press show 2 days before itself. So you shall all come and watch the movie with your family. I will arrange a family show for you. You all will like this. And my boss, thank you, my boss, Fatima Vijay Antony Garu. And for the first time, my daughter has come to the stage. Thank you, Lara Vijay Antony Garu. Thank you, Kavya. And have I missed anybody? My lucky charm, Geeta. Thank you. I know she's my boss, Yeah, so generally in the movie industry, they all make the hero to speak in the last, but I am making my hero to speak in the last. Yes, madam, my boss, my terror, whatever. So please come, madam, come.
Yes, ma'am. ఇంట్రొడక్షన్ కూడా విజయ్ గారే ఇచ్చేసారు My మీకు. producer. She's the one who molded me. The personality of what I am is current because of my Fatima Vijayantini only. She has trained me Okay. with all the. Come, ma'am. Come. Good to have this Come. beautiful boss. See, that you have given me a definitely- wonderful opportunity to. I don't know how to tell. No, nothing. I love you, ma'am. Come, ma'am. I Come. love you, ma'am. Come, ma'am. Anta. Okay, you know My Vanda Devulu, ma'am. Come, ma'am. Yeah. Okay, that's it, sir. Yes, yes. Speech. Yeah, thank you. Okay, June Finally- 19th. Yeah, You know. we are releasing this movie on coming June 19th, and we will be doing the press show on which date, Satish? 18th. Okay, 18th we are going to do a press show for all your family members, and it is going to be in a theater, big theater. So please do come to the show and give me your support. Thank you. And now I'm calling my boss. Please come. Thank you. ఫాతిమా గారు మీరు రావాల్సిందే. కమ్. అందరికీ నమస్కారం. దేవుడా అండ్ మీరా మన ఎల్డర్ డాటర్, థ్యాంక్ యూ మన రెండు పేరుకు. గీతా భగత్ ఫస్ట్ లేదందే మేడం రండి ఇప్పుడు మీరు మాట్లాడు బట్ షీ వాజ్ రియలీ ఫోర్సింగ్ మీ బట్ యూఆర్ ఫస్ట్ డూయింగ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ అండ్ I've seen a lot of anchors. We worked. Bichagadu too. Also, we worked with Suma Garu. So Suma Garu was there for everything, and now we have Geeta Bhagat. So you kept the show live ka undi. Okay, I think press media ante bore ledu kada. Okay, and of course I think seeing Niharika, okay, all stylish, sexy and fun, ante so innum koncham pep aita on the press. And what to say, as a producer, mana film స్టార్ట్ చేసే అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రెస్ షోలో తర్వాత ఆడియో లాంచ్లో అదే క్లోజ్ చేసే థ్యాంక్ యూ. ఇదేదా ప్రొడ్యూసర్ ఉடைய పని. So, mana, in between there is the captain of the ship, hero, captain of the ship, Sasi sir, and then after that is the hero, and yes, of course, adu vandu Tamil la na sollita, Tamil la I've told you already, and in Telugu I should Basha Garu. భాషా గారు ఎప్పుడు చెన్నైకి వస్తాను కదా, మన స్టూడియోలో స్క్రిప్ట్ రైట్ చేస్తారు. సో మన ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఆఫీస్ లోపల ఉంది. అప్పుడు మీరు భాషా సార్ మూవీ ఎట్లా ఉండి డైలాగ్స్ సూపర్ మేడం, సూపర్ డెఫినెట్ హిట్ మేడం. సో యూనో అదే ఒక ప్రొడ్యూసర్కి అదే బూస్ట్ కదా, అంతే అదే బూస్ట్. వాట్ ఎల్స్ డూ వీ నీడ్? సో మన మూవీ if one person who is writing the dialogue says super,
then of course we are so happy about it. Thank you, Basha Garu, for from the beginning for being with us as a team, and the leads, Kavya. I'm so sorry, I'm not knowing the names, and my distributor, sorry, Subbareddy Garu. Thank you so much. I'm seeing you for the first time. I think కవర్ మీట్ చేశారు కదా, విజయాంటిని మీట్ చేశారు ఫోన్లో మాట్లాడుంటే. చాలా నండ్రి. అండ్ నిజంగా నేను గాడ్తో ప్రే చేసి ఈ మూవీ షూర్గా బ్లాక్ బస్టర్ అయిందే. You will be happy, everybody will be happy, and definitely I will be happy as a producer. Okay, so thank you so much. And Satish, yes, Satish also, I think from the first movie, Satish from Bichagadu, yes, he's been there. A very humble person. మేడం అర్ధ ప్రాజెక్టు అర్ధ ప్రాజెక్టు నేనే చేస్తా. I said, okay, Satish. I think ఒక్క ప్రాజెక్ట్ మిస్ అయింది. తర్వాత ఐ థింక్ ఆల్ అదర్ ప్రాజెక్ట్స్ సతీష్ ప్రాజెక్ట్లో ఉంది. అండ్ అజయ్ అండ్ హూస్ ద అదర్ బాయ్, Shakti. Okay, Shakti. So I think they are also done very vigorous, aggressive, beautiful team. Ajay is my nephew. From 2.5 వయసులో 2.5 years మనకు పెళ్ళి అయిందే అజయ్కు 2.5 years. So from that age I am seeing him. So today to see him on screen, and it is so wonderful. And thanks if I have left out anybody. Okay. ಅವರು ಅಪ್ಪು ಫಸ್ಟ್ಲರದೆ ఇప్పుడే నేను చూస్తా ఉండి మా దగ్గర ఒక వార్త మాట్లాడవుతా ఇప్పుడే ఇది. ప్లీజ్ వెయిట్. ఓకే, మై డాటర్ కమ్, Lara, Vijay Antony. So very a proud moment. ఇప్పుడు 8th standard, just promoted to 8th standard. So మన అక్క అంతే ரொம்ப క్లోజ్గా ఉంటారు పిల్ల. ఇప్పుడు అవ అక్క మంచి మిస్ చేస్తారు. I think all of us miss Meera. Yeah, so Meera is there. She will bless the movie. And what else? ఏం పడత మన మూవీ గురించి నేనే మాట్లాడి అది వద్దు అది లేదు. మీరు అందరూ మూవీ చూసేసి నాకు మీరు కమెంట్స్ చెప్పాలి. And now 2.5 years I didn't come on stage, but still all of you are here supporting. Thank you so much. I think I spoke a lot and I didn't leave anybody. Thank you once again to everybody and all. And Swastika, yeah, she's another sweetheart. Thank you once again, and thank you all. Press show చూసేసి మన కమెంట్స్ సోషల్ మీడియాతో మన రైటింగ్ ఆర్ ఇంకెలా நீங்கள் wherever you can, spread the word, please do it. నాకు బాగా హెల్ప్ అయింది ఉంది. మన తెలుగుకు సారీ హంగంగా మిస్టేక్స్, బట్
என்ன மிஸ்டேக் பண்ணாலும் ஐ தெலுங்குலேயே மாట్లాడంటే ஐ வாண்டட் டு டூ இட். ஏன்னா திஸ் இஸ் மை செகண்ட் ஹோம். Chennai first home, this is second home. So I want to do that. Thank you so much once again. And really big thanks and a big hip hip hooray. Thank you. Thank you to all the media, press once again. Thank you to everybody. And over to Geeta Bhagat. Thank you, Fatima ji. Thank you so much.